హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మన మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకోండి, నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేసుకోండి. ముఖ్యంగా అమ్మవారికి ఈ పండగ, అమ్మవారిని బాగా మొక్కండి, మన మార్కెట్ బాగా పెరగాలి. ఓకే, ఇప్పుడు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి వచ్చేటప్పటికి నిన్న నుంచి మీరు చూసుంటారు, కొంచెం డౌన్ సైడ్కి వచ్చింది, కరెక్షన్ అయింది మార్కెట్. దానికి కొన్ని రెండు రీజన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ రీజన్స్. అవి ఏంటనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఎఫ్ఓఎంసి వాళ్ళు ఆల్రెడీ సెప్టెంబర్ రేట్ కట్ అనేది అనౌన్స్ చేసేసారు, 25 బీపీఎస్ పాయింట్స్. ఇంకా మిగతా 5 నెక్స్ట్ కమింగ్ అప్ 5 మోర్ రేట్ కట్స్ ఉన్నాయి కదా, అవి ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది ఇవాళ రాత్రి 10 గంటలకి మన ఇండియన్ టైం ప్రకారం అమెరికాలో ఆయన ఫెడ్ చైర్మన్ చెప్తాడు. ఆయన ఎప్పుడెప్పుడు ఎంత కట్ చేసుకుంటూ వస్తాడు మిగతా 5 రేట్ కట్స్ అనేవి. మరి అక్టోబర్లో ఎవరైనా కట్ చేస్తాడా, లేకపోతే నవంబర్ డిసెంబర్లో చేస్తాడా? ఈ సంవత్సరం ఇంకో 2 రేట్ కట్లు ఉంటాయని చెప్పాడు. నెక్స్ట్ ఇయర్ మిగతా 3 ఉంటాయని చెప్పాడు. దీని గురించి మార్కెట్లో ఇన్వెస్టర్స్ అంతా ఈగర్గా వెయిటింగ్. ఆయన ఏం చెప్తాడు, ఎలా ఉంటుంది ఏంటి అనేది అదొక రీజన్. అది కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే, అమెరికాలో సెనేట్లో ఒక ఇంపార్టెంట్ అమెరికన్ గవర్నమెంట్ సంబంధించిన మన బిల్స్, ఒక 2 బిల్స్ పాస్ అవ్వాల్సింది ఉంది. అది రిపబ్లికన్ పార్టీస్ వాళ్ళు, ఇప్పుడు రూలింగ్లో ఉన్నది రిపబ్లికన్ పార్టీ వాళ్ళు. ఆ 2 బిల్స్ టేబుల్ మీద పెట్టారు సెనేట్లో. అవి పాస్ అవ్వాలి. ఈ నెల సెప్టెంబర్ నెల 30వ తారీఖు కల్లా ఆ బిల్స్ పాస్ అవ్వకపోతే అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అయిపోతుంది. ఇది ఒక ప్రాబ్లము. యాక్చువల్గా లాస్ట్ సాటర్డే రోజునే పాస్ అయిపోవాలి, బట్ డెమోక్రాట్ పార్టీస్, అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని పాస్ చేయకుండా కొంచెం తొక్కి పెడుతున్నారు. మరి ఇవాళ రేపట్లో క్లియర్ అయిపోతుంది అనుకుంటున్నాను. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మామూలుగా అమెరికాలో ఇది జనరల్గా జరుగుతున్న విషయమే. అదొకటి. ఈ 2 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉండటం వల్ల కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంది. దానివల్ల ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఎల్లుండిలో మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. బిట్ కాయిన్ నేను చెప్తున్నది ఇప్పట్లో ఓహోన్ పంప్ అయిపోదు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇవాళ రాత్రి రేపు ఈవినింగ్కు మళ్ళీ ఇంకొక $3,000, $2,000, $3,000 అక్కడక్కడే తిరుగుతుంది తప్ప పెద్దగా ఓహోన్ మేజర్ మూమెంట్స్ అయితే లేవు. నిన్న మనం చూసాము, బిట్ కాయిన్ $1,11,000 వచ్చింది. ఎథీరియం బాగా కరెక్ట్ అయింది. ఎథీరియం నేను ఈ వీడియో చేసే టైంకి $4,100 దగ్గర ఉంది. మన ఇండియన్ మనీలో 3,90,000 దగ్గర ఉంది. ఏమన్నా ఫర్దర్ డిప్స్ వస్తే ఖచ్చితంగా ఎథీరియం బై చేసుకోవచ్చు. ఇంకో 4,000-5,000 డిప్స్ కానీ వస్తే ఖచ్చితంగా ఎథీరియం బై చేసుకోవచ్చు. లేకపోయినా 390లో బై చేసుకున్నా కూడా మీకు రేపు నైట్ చూసారంటే 4 lakhs అబౌట్ ట్రేడ్ అవుతుంది. చూసుకుని మీ ఇష్టం, మీరు ఎట్లా లాంగ్ టర్మ్ ఉంచుకుంటారో లేకపోతే షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసుకుంటారో చూసుకోండి. ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది. జనరల్గా మార్కెట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ట్రెండే. నెగిటివ్ న్యూస్లు అయితే ఏమీ లేవు. ఈ 2 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వల్ల కొంచెం బయర్స్, అమెరికాలో జనరల్గా ఇది ఉండేదే టెండెన్సీ, వాళ్ళ టెండెన్సీ ఇటువంటి వాటి కోసం చాలా ఆగుతారు, తొందరపడి బై చేయరు, అట్లా వెయిట్ చేస్తారు. అది ఈ ఉన్న ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఎవరైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది, వాట్సాప్ నెంబరు
వాట్సాప్ నెంబర్లో చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. లింక్ ప్రెస్ చేశారంటే మీ మొబైల్లోకి యాప్ వచ్చేస్తుంది. మీరు కేవైసీ చేసిన 1 అవర్కి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మిగతా విషయాలకు వచ్చేటప్పటికి అన్ని కాయిన్స్ డిప్స్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇవాళ నైట్ చూసుకుని రేపు మార్నింగ్ ఇంకేమైనా ఫర్దర్ డిప్స్ వస్తే బయింగ్ చేసుకోవచ్చు. మంచి ఎక్స్ఆర్పి చూసారంటే నేను ఈ వీడియో చేసే టైంకి 266-65 రూపీస్ దగ్గర ఉంది. ఇంకేమన్నా ఫర్దర్ డిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఎక్స్ఆర్పి ఆడ ఒకటి తగ్గింది, 77 రూపీస్ 75 రూపీస్ ఆ మధ్యలో ఉంది. అక్కడ చూసి బయింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సొలానా ఒకటి 20,000కి వచ్చింది, డెఫినెట్గా బై చేసుకోవచ్చు. మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఇంకొంచెం డిప్స్ వస్తేమో 1,000 2,000 డిప్స్ వస్తాయేమో చూడండి, వెయిట్ చేసి చూసి బయింగ్ చేసుకోండి. మంచిగా కాయిన్స్ అయితే మంచి పాజిటివ్ న్యూస్లే ఉన్నాయి. దాని తర్వాత మన పాల్కా డాట్ ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇవాళ డిప్స్లో ఉంది, 360 ఆ రేంజ్లో ఉంది. ఇంకేమన్నా 350కి వస్తే మాత్రం ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. పాల్కా డాట్ ఒకటి మీకు 450-500 వరకు వెళ్ళే కాయిన్, మంచి ఆపర్చునిటీ ఉంది, వెళ్తుంది, చూసుకోండి. డాజ్ కాయిన్ కూడా తగ్గింది, అది కూడా డిప్స్లో బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఈటీఎఫ్స్ వస్తున్నాయి త్వరలోనే, నెక్స్ట్ మంత్ ఈటీఎఫ్స్ వస్తాయి కనుక ఖచ్చితంగా ఇవన్నీ బై చేసుకోవచ్చు, చూసుకోండి. ఇంకా వేరే దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ పడిపోతుంది అన్న భయం లేదు. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఓహో అన్న బుల్ రన్ మాత్రం ఇప్పుడు స్టార్ట్ అవ్వదు. డెఫినెట్గా డిసెంబర్లోనే స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు మీరు స్పాట్లో మీరు ట్రేడింగ్ చేసుకోవటమే. వీలున్నంత వరకు కొంచెం ఫ్యూచర్స్ ట్రేడింగ్ తగ్గించుకోండి. నా సజెషన్ అయితే అది. ఫ్యూచర్స్ చాలా రిస్క్ ఎక్కువ, చూసుకొని ఓన్లీ స్పాట్లో మీకు తగ్గినా పర్వాలేదు, మీ కాయిన్స్ మీకే ఉంటాయి కనుక దాంట్లో ట్రేడింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు అర్థం కాదంటూ ఏం లేదు, డెఫినెట్గా అర్థం అవుతుంది. దాంట్లో కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, సంపాదించుకోవచ్చు. దాని గురించి ఏం భయం లేదు. కాయిన్ డీసెక్స్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో చూడండి, మీకు అన్ని కాయిన్స్ ఉంటాయి. హోమ్ పేజ్లోకి వెళ్తే ఎస్ఐపి అని ఉంటుంది, ఎస్ఐపి కూడా చేసుకోవచ్చు. ఎస్ఐపి చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ, చూసుకోండి. ఎస్ఐపి చేసుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు దాంట్లో బిట్ కాయిన్ ఉంటుంది, ఎథీరియం ఉంటుంది, అన్ని కాయిన్స్ ఉంటాయి. మీరు ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వీక్లీ పెట్టుకోండి, వీక్ అని ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్లో మీకు బ్రహ్మాండమైన ఎసెట్ ఒక 5 years 10 years పీరియడ్ పెట్టుకునే ఎస్ఐపి కంటిన్యూస్గా చేసుకున్న, డిప్స్లో ఉన్న పెరిగిన చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఒక బ్రహ్మాండమైన ఎసెట్ అవుద్ది. క్రిప్టో అనేది గోల్డ్ కన్నా మించిపోయి ఉంటుంది క్రిప్టో. ఎందుకంటే ఇప్పుడు నిన్న వాళ్ళ దగ్గర చూస్తే 2 రోజుల్లో దగ్గరగా $1.15 ట్రిలియన్ డ్రాప్ అయింది, డిప్ వచ్చింది. నేను ఈ వీడియో చేసే టైంకి మార్కెట్ క్యాప్ చూస్తే 3.85 ఉంది. నిన్న చూసారంటే $4.5 ట్రిలియన్ ఉండింది. కొంచెం డిప్స్ వచ్చినాయి, కరెక్షన్ కూడా, ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.